హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చాలా రోజులైంది వీడియో తీసి. దానికి కొన్ని కారణాల వల్ల తీయలేకపోయాను. కానీ ఈరోజు ఏంటంటే స్కూల్స్ స్టార్ట్ అయిపోయింది కదా, దాని గురించి ఈ హాలిడేస్లో మా పిల్లలు ఆడుకునే వస్తువుని మా ఇంట్లో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి క్యారమ్ బోర్డ్ అనమాట, క్యారమ్స్ ఆడుకోవడానికి. నెక్స్ట్ ఇది ఆ, అంటే రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే ఒకవైపు మనం ఇది వైకుంఠపాళి ఆడుకోవచ్చు, అంటే స్నేక్ నిచ్చిన, పాము నిచ్చిన అవి ఉంటాయి కదా, అలా ఆడుకోవచ్చు. నెక్స్ట్ చెస్ కూడా ఆడుకోవచ్చు అనమాట, దాని కాయిన్స్. ఓకే, నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి ఫిష్ గేమ్. ఇది ఏంటంటే దీంట్లో ఈ గేమ్ మా హస్బెండ్ ఆన్లైన్లో చేయించారు. క్యారమ్ బోర్డ్ అయితే మా పాపకి ఒకసారి డెంటల్ సంబంధించి ఇష్యూ వస్తే అది మా పెద్ద పాపకి అది చేయించుకొని, అంటే ఏదైనా కొనిస్తాను చేయించుకోమని చెప్తే రూట్ కెనాల్ అలా చేయించుకోవాల్సి వస్తే చేయించుకోవాల్సి వచ్చింది. అందువల్ల అప్పుడు కొన్నాం అనమాట, తను అడిగిందని చెప్పి. ఈ ఫిష్ గేమ్ కూడా హాలిడేస్ టైంలోనే కొన్నారు, సరదాగా ఆడుకుంటున్నారు పిల్లలు అని చెప్పి. ఇది కొంచెం వెరైటీగా బాగుంటుంది. ఇది గ్యాలం అనమాట, ఆన్ చేస్తున్నాను. అది అలా తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు ఆ ఫిషెస్ని మనం గ్యాలం ఎలా వేసి పట్టుకుంటామో చెర్లో అలా అలా వచ్చి పట్టుకోవాలి. అలా పట్టుకున్నది మన సొంతం అవుతుంది. లేనిది ఒక 4 గ్యాలాలు ఉంటాయి అన్నమాట. నలుగురు ఆడుకోవచ్చు, ముగ్గురు ఆడుకోవచ్చు, ఇద్దరు ఆడుకోవచ్చు. అలా ఆడుకునే గేమ్ అనమాట ఇది. సరదాగా బాగుంటుంది, టైంపాస్ కూడా అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ గేమ్ నెక్స్ట్ వచ్చేసరికి హౌసీ అనమాట. హౌసీ మా పిల్లలు కొంచెం ఎక్కువగానే ఆడతారు. అయ్యో కాపరేట్. హౌసీ చాలామంది తెలుసు, ఆడతారనమాట. హౌసీ గేమ్ ఇంట్లో ఉండే ఈ గేమ్స్ అన్నీ ఇంట్లో ఉండి ఆడుకోవాలని చెప్పి, ఫోన్కు దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువ ఫోన్ అయితే ఇవ్వము. ఆ రోజుకు 10 minutes అని చెప్పి క్యాల్కులేషన్ చేసేస్తాను ఫోన్. నేనైతే ఫోన్ దొరికితే మాత్రం లాక్ మార్చేస్తాను. మార్చకముందైతే తెలిసిపోయింది, ఇప్పుడైతే లాక్ తెలిసిపోయింది కాబట్టి వాళ్ళే ఆడేసుకుంటున్నారు తీసేసుకొని, నేను చూడకుండా. నెక్స్ట్ హౌసీ తర్వాత ఏదైనా టైంపాస్ ఆడుకోవడానికి మ్యూజిక్ ఆడతారు. దీనికి కూడా బ్యాటరీస్ ఉన్నాయండి. ఇలాగే ఫిష్ గేమ్కి కూడా బ్యాటరీస్ అండి, బ్యాటరీస్ లేకుండా లేదు. ఓకే, నెక్స్ట్ మా పెద్దమ్మాయి కోలాటానికి వెళ్తుంది. కోలాటం నేర్చుకుంది, ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది. ఆ కోలాటంలో ఇలా కోలాటం స్టిక్స్ కూడా పెట్టేశారు దీంట్లో. అలాగే నెక్స్ట్ ఇది కూడా తెలిసిందే, అంటే సింగిల్గా ఆడుకునే గేమ్ ఇది. ఎవరైనా సరే ఆడుకోవచ్చు, కానీ కొంచెం తెలివి బాగా పెరుగుతుంది అనమాట. ఇది కానీ చెస్ కానీ అలా ఆడడానికి ఇలా ఆడుకునే గేమ్ ఇది. నెక్స్ట్ నాకు కూడా చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నేను కూడా బాగా ఆడేదాన్ని. అది కూడా యూజ్ చేశాను అనమాట ఇప్పుడు మా పిల్లల గురించి. నెక్స్ట్ స్కిప్పింగు. ఇది మార్నింగే ఆడమని చెప్తాను, మార్నింగ్ ఈవినింగ్ ఒక 10 minutes, అంటే ఒక 25 ఆడమని చెప్తాను. ఇద్దరిని ఇష్టం ఉంటే ఆడతారు, లేకపోతే నా మీద పోట్లాడి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సెటిల్ ఈవినింగ్ టైం ఆడతాము 4 కలా. మా చిన్నమ్మాయికి అయితే సరిగ్గా రాదు, కానీ మా పెద్దమ్మాయి బాగా ఆడుతుంది. పర్వాలా, అంటే బాగా కాదు, పర్లేదు, బాగానే ఆడుతుంది. నెక్స్ట్ మా పెద్దమ్మాయితో ఆడడానికి ఇష్టపడతాను నేను. చిన్నమ్మాయితో అంటే తొందరగా ఆడదు కాబట్టి, సరిగ్గా రాదు కాబట్టి వేరే పిల్లలతో ఆడుకుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది కూడా హాలిడేస్లో ఉన్నప్పుడే బుక్ చేశారండి ఆన్లైన్లోనే. దీంట్లో ఏంటి 2 గేమ్స్ అనమాట. ఇదేదో వెరైటీగా ఉందనుకున్నాము. దీనికి సంబంధించి ఏంటంటే ఈ కాయిన్ ఉంటుంది, దీంట్లో మనం ఏమైనా 2 పెట్టుకోవచ్చు. పన్ను 2 ఇవి పెడతామండి. ఇద్దరైనా ఆడుకోవచ్చు, నలుగురైనా ఆడుకోవచ్చు ఈ గేమ్ని. ఇలా కాయిన్ వేస్తాము. 1 పడింది. నేను ఇక్కడ బయట ఉంటాను కదా, ఇలా స్టార్ట్ అయ్యాను 1 పడినప్పుడు. అలా ఎన్ని పడితే అలా తను 6 పడింది. 6 పడినప్పుడు తను అలా 6కి స్టార్ట్ అయిందనమాట. అలా ఎన్ని పడితే అన్నీ నాకు 3 అండి.
నెక్స్ట్ హోమ్లోకి ఇలా 3 పడినప్పుడు 1 2 3 పడింది. అలా ఈ గేమ్ స్టార్ట్ అవుతుంది. అలా ఇది కూడా టైంపాస్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక చూపించాను కదా చిన్నది మీకు, ఇందాక మీకు చూపించాను కదండి చిన్నది. ఇది కొంచెం పెద్దదనమాట. పాము నిచ్చెనదే సేమ్. మా చిన్నమ్మాయి అయితే కుళ్ళాడేస్తుంది ఒక్కొక్కసారి, ఆడేస్తుంది. ఆడేస్తే తనే ఫస్ట్ పాము కరిచినా సరే కరవలేదని చెప్పి వెళ్ళిపోతుంది. అలా ఆడుకునే వాళ్ళం సరదాగా. అలాగే నెక్స్ట్ మా వాళ్ళు ఏంటంటే ఈ గేమ్స్ సరిపోక మళ్ళీ ఇంకోటి రెడీ చేశారండి. అదేం లేదు, అష్టచమ్మ అనమాట. ఈ కాయిన్స్ పెట్టి ఇలా గీస్తారు. అంటే ఇక్కడైతే రావట్లేదు కానీ బయట గీస్తారండి, బయట గీసి ఆడతారు. ఈసారి గీసి ఆడినప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను. ఆడడానికి ఈ కాయిన్స్ పెట్టుకున్నారు. నెక్స్ట్ అవి కనిపించకపోతే ఎప్పుడైనా అని చెప్పి ఈ కాయిన్స్ కనిపెట్టుకున్నారు. ఈ కాయిన్స్ కనిపించకపోతే ఎప్పుడైనా చింతపిక్కల్ని పగలగొట్టేసేసి, మా చిన్నప్పుడు చింతపిక్కలతో ఆడేవాళ్ళం. అవన్నీ గవ్వలు అలా ఉండేవి. లేకపోతే చింతపిక్కలతో కొట్టుకుని ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు వీళ్ళు కూడా చింతపిక్కలతో ఆడుతున్నారు. చాలా బాగుంటుంది. ఇది కూడా అష్టాచమ్మ. నెక్స్ట్ ఇవి నెక్స్ట్ స్లేట్, మ్యాజిక్ స్లేట్ ఉంటుందండి. మ్యాజిక్ స్లేట్లో ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారని చెప్పి వాళ్ళు ఆడి 2 స్లేట్స్ తీసుకొచ్చేసారు బుక్ చేసేసి. ఆ 2 స్లేట్స్ కూడా చాలా బాగా ఆడతారు. దేంతో అయినా రాసేస్తుంది మా చిన్నమ్మాయి అయితే. అసలు ఎలా అయినా సరే రాద్దామండి. ఈ స్లేట్ ఎప్పుడుదో కదా, అందుకని సరిగ్గా రావడం లేదు. అదే ఈ స్లేట్ అయితే కొత్త స్లేటు, కొత్తది కూడా కాదు, ఇది కూడా ఎప్పుడో తెచ్చిందే. ఇంక్ అయిపోయింది, అందుకనే అనుకుంటే ఇలా రాస్తుంది. దీన్నేమో ఇలా 2 విధాలు ఆడుకోవచ్చు. ఆ మ్యాజిక్ స్లేట్ ప్లస్ ఈ స్లేట్ కింద. అయ్యో, ఇంకో స్లేటు మొన్న రీసెంట్గా బుక్ చేశారు. ట్యాబ్ అంతే ఉంటుంది కానీ అది వేరే చోట ఉండిపోయింది. తీసుకోవడం ఇక్కడ పెట్టడం మర్చిపోయాను నేను. అది రీసెంట్గా వచ్చిందే, ఒక 1 మంత్ కూడా అవ్వలేదు తీసుకొచ్చి. ఆ స్లేట్ యూస్ చేస్తున్నప్పుడు పెద్దది అయిపోయింది కదా కొంచెం, ఈ చిన్నదే ఆడుకుంటుంది. ఈ గేమ్స్ అన్నీ ఏదో సరదాగా చూపించాలనిపించింది, అందుకనే చూపించి వీడియో తీసానండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి.